అంటే ప్రపంచ దేశాల్లో అది ఎక్కడ అమలు చేయటం లేదు. కాకపోతే ఏంటంటే రీకాల్ చేయాలా అన్నది కూడా ఉంది గానీ, అది కూడా ఎక్కడ అమలు చేయటం లేదు. ఎప్పుడైతే ఈ డిక్టేటర్‌షిప్ వచ్చేసిందో, ఆ దేశ అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఆటన్నిటిని పక్కలో తొక్కేసి పక్కన పడేశారు అన్ని చోట్ల కూడా. ఇక్కడ అది ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. అలాగే ఎన్నికలు మళ్ళీ నిర్వహించాలంటే కూడా ఎక్స్‌పెండిచర్ అవుతుంది. అవన్నీ జరుగుతాయి. సైదా చెప్పినట్టుగా నేను కూడా చాలా ఛానల్స్ లో చాలా సార్లు చెప్పాను. డిస్క్వాలిఫై అయితే ఎమ్మెల్యే గాని ఎంపీ గాని దాని తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఎవరికి ఓట్లు వచ్చి ఉంటాయో అతన్ని ప్రకటించాలి, పార్లమెంట్ కానీ శాసనసభకు కానీ. ఆ భయం ఉంటే ఏమైపోతుందంటే ఇవన్నీ చేయరు. అసెంబ్లీ కొట్టడాలు, దొంగ సంతకాలు పెట్టి వెళ్ళిపోవటాలు, ప్రజాక్షేత్రంలో ఉండకుండా విదేశాలు తిరుక్కుంటూ ఉంటాలు. ఇప్పుడు ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? ప్రజా సమస్యలు పట్టించుకోవడానికి. వాటిని ప్రస్తావన చేయాల్సింది ఎక్కడ? అసెంబ్లీలో లేదా పార్లమెంట్ లో. పార్లమెంట్ మెంబర్ అయితే ప్రజాక్షేత్రంలో ఉండటం లేదు, మేము అసెంబ్లీలో ఉండము, మేము మా వ్యక్తిగతంగా మేము తిరుక్కుంటూ ఎక్కడ పర్సెంటేజ్లు వస్తాయి, ఎవరి దగ్గర డబ్బులు లాక్కోవాలా అని చెప్పి రోజు ఏదో చూసే పని. ఇప్పుడు చిక్కుమాలిన పని ఏంటంటే, ఒక ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో నాకు స్వయంగా చెప్పాడు. నేను నమ్మకపోతే మళ్ళీ నా ముందరే ఒక శాసనసభ్యునికి ఫోన్ చేశాడు, వినమని చెప్పాడు మైక్ పెట్టి. ఒక 8 మంది ఎమ్మెల్యేలు ప్రతిరోజు 50 లక్షల రూపాయలు సంపాదించుకోవాలని టార్గెట్ పెట్టుకొని సంపాదిస్తూ ఉన్నారు. ఏ నెల అయినా కూడా తగ్గిందే అనేది మళ్ళీ ఆ 8 మంది ఫోన్లలో మాట్లాడుతారు. తగ్గలేదు, పెరిగిందే, ఎంత పెరిగింది. నేను నమ్మకం ఇదేంది అంటే, లేదు చూడు నేను మాట్లాడతా అని చెప్పి ఫోన్ చేశాడు ఒక ఆయనకి. పేర్లు అవసరం లేదు, నాకు అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే అయిపోయింది. ఆయన చెప్తున్నాడు, ఎస్ ఇవాళ 50 కాదు నాకు 57 వచ్చింది ఇవాళ అని చెప్పాడు. ఏం చెప్తావు లక్ష్మణ్ అన్న? అంటే ఎలా తయారయ్యారు చెప్పండి? అదేమంటే మేము ఎన్నికలు ఖర్చు పెట్టాం కదా కోట్లు, మా సొంత ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టాలనా, కాబట్టి మేము సంపాదించాలా, మళ్ళీ పోటీ చేయాలంటే మళ్ళీ డబ్బులు కావాలా, అది కూడా సంపాదించుకోవాలా, ఇట్లా మాట్లాడుతున్నారు. జనం కూడా ఓటుకు డబ్బు ఇస్తే తీసుకునే పరిస్థితి వచ్చింది. ఎంత ఎక్కువ ఇస్తారని ఎదురు చూసే పరిస్థితి. లక్ష్మణ్ గారు మీరు చెప్తుంటే లక్ష్మణ్ గారు నిజంగానే మీరు ఎలా అయితే నమ్మలేదో, మీరు చెప్తుంటే మాకు నమ్మశక్యం కాదు. రోజుకి 50 లక్షల ఎలాన్ మస్క్ కుబేర్లకు కూడా ఆ రాబడి ఉండదేమో. ఎలాన్ మస్క్ లాంటి వాడికి, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడికి. ఒకటి టార్గెట్, షేక్ టార్గెట్, ఎస్ఎల్ టార్గెట్, రిజిస్ట్రార్ ఆఫీస్ కు టార్గెట్, ఎంతమంది టార్గెట్లు పెట్టారు అట్లా. కాంట్రాక్ట్ వర్కులు జరుగుతుంటే పర్సెంటేజ్లు వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా అన్ని చాలా ఉన్నాయి చెప్పాలంటే. జూదం జరిగింది, మట్కా జరిగింది, గ్యాంబ్లింగ్ జరిగింది, ఈ బెట్టింగ్లు జరిగాయి. ఏం జరగలేదు అనుకుంటున్నాను. ఇప్పుడు జరగడం లేదా? ఇప్పుడు అలా టార్గెట్ పెట్టుకున్నట్టు నాకైతే సమాచారం లేదు. కానీ ఇప్పుడు కూడా అవన్నీ జరుగుతున్నాయంటే శాసనసభ్యుల ఆమోదం ఉందనే లేదనే ఎక్కడ పట్టుకుంటున్నారు? నామకా వస్తి ఎవడో పట్టుకున్నట్టు పెద్దగా దాన్ని చిత్రీకరిస్తున్నారు. అన్ని జరిగిపోతున్నాయి రాష్ట్రంలో, ఏవి ఆగలేదు. స్మగ్లింగ్, ఎర్రచందనం స్మగ్లింగ్ జరగటం లేదా? ఆగిపోయిందా? మత్తు పదార్థాల అమ్మకాలు జరగటం లేదా? ఆగిపోయిందా? గంజాయి అమ్మకాలు, గంజాయి తోటలు ఆగిపోయాయా? ఆగిపోయి చెప్పండి. ఇక్కడ శాసనసభ్యులకు తెలియదా ఆయన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో? ఆయన కదా బాధ్యుడు, ఆయన కదా బాధ్యత తీసుకుని పట్టించాల్సిందే. ఎవడైనా ఇక్కడ ఇట్లాంటి స్మగ్లింగ్ పనులు చేసినా, లేకపోతే మటకాల గ్యాంబింగ్లు ఇవన్నీ ఇక్కడ చేస్తే నేను పట్టిస్తా, లోపలేస్తా మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేని అనమని చూద్దాం. ఎవరు అన్నారు అట్లా? ఛాలెంజ్ వారికి హెచ్చరించారా? ఎవరికన్నా ఏ నియోజకవర్గంలో హెచ్చరిక చేశారా? ఎవరన్నా చేయమను, చేస్తే ఉంటారా? జరుగుతాయి అవన్నీ. పోలీసులు పిలిచి ఎక్కడున్నా పట్టుకోండి, ఏ పార్టీ వాళ్ళైనా సరే, మా పార్టీ వాళ్ళైనా సరే తన్ని లోపలేయండి, ఇవన్నీ ఆపేయండి అని చెప్పి చెప్పగలుగుతున్నారు? చెప్పడం లేదు. అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి జీతాలతో పని ఉందండి. ఇంకా ఆ శాసనసభ్యులకు ఇవాళ జీతం కావాల్సిన పని. ఒకప్పుడు చూసాము, నేను
చిన్నప్పుడు 50 ఏళ్ళ కిందట అనుకోండి, నాకు 70 ఏళ్ళు, ఇప్పుడు 50 ఏళ్ళ కిందట, 55 సంవత్సరాల కిందట సద్దనం తెచ్చుకొని గిన్నెలో తింటూ ఆర్టీసీ బస్సులో ఎక్కి లేకపోతే సైకిల్లో పోయి తిరుగుతూ, పల్లెలు కూడా బస్సుల్లో ఎమ్మెల్యే వచ్చి ప్రతి పల్లెలో రచ్చబండ ఉంటుంది. ఆ రచ్చబండలో కూర్చుంటే ఊరంతా దండోరు కొట్టేవారు. ఎమ్మెల్యే వచ్చారంటే రచ్చబండ దగ్గర కూర్చోన్నారు, ఏమైనా ఉంటే అందరూ వినతి పత్రాలు ఇవ్వండి, రండి మాట్లాడండి. ఆయన వచ్చి అక్కడ కూర్చున్న అందరూ ఊరంతా అక్కడికి వెళ్ళిపోయి సమస్యలు చెప్పుకుంటే అన్ని నోట్ చేసుకొని వాటి పరిష్కారానికి మార్గాలు చెప్పి వెళ్ళేవాడు. ఆ వచ్చిన ఆయన కూడా ఎమ్మెల్యే అన్నం తెచ్చుకునేవాడు, క్యారియర్లో తెచ్చుకుని తినేవాడు. నేను కళ్ళారా చూసి చెప్తున్నా ఇవన్నీ, నేను ఊరికే చెప్పడంలే. అందులో మళ్ళీ లెఫ్టిస్టులు అయితే ఇంకా జాగ్రత్తగా పనిచేశారు అప్పట్లో. ఇప్పుడు కదా నేను చెప్ప లెఫ్టిస్ట్ల కథ, అప్పుడే కథ ఎంత కానీ ఎంపీలు కానీ ఆ రోజుల్లో లక్ష్మణ్ గారు మీరు మంచి పాయింట్స్ చెప్తున్నారు. ఇప్పటివరకు బాగానే వచ్చింది మొత్తం ఆడియో అంతా, మళ్ళీ సిగ్నల్ వీక్ అయినట్టుంది. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఛాన్స్ మళ్ళీ ఇదే దాని మీద మీకు మళ్ళీ మరో అవకాశం ఇస్తాను. సార్ సురేంద్ర నాయుడు గారు ఎక్కువ సింహభాగం మీరే మాట్లాడారు సార్. సరే ఓకే, జస్ట్ 30 seconds 20 seconds రైట్. ఇప్పుడు ఇందాక నేను ఎందుకంటే అంటే ఇప్పుడు మా సోదరుడు అనేక పాయింట్లు రేజ్ చేశాడు, నేను విభేదించట్లేదు కానీ నేనేమంటా అంటే సురేష్ కూడా కొన్ని భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను నమ్ముతా సురేష్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కలిసి మేము ప్రయాణం చేసిన వ్యక్తులుగా కొన్ని సందర్భాలు కలిసి ప్రయాణం చేసినాం, కొన్ని సందర్భాల్లో విభేదించుకున్నాం. నేనేమంటానంటే గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు అసెంబ్లీకి డుమ్మా కొట్ల 23 మంది ఉన్నా కూడా అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో మీరు ఎంత అవమానపరిచినా 40 years ఇండస్ట్రీ అన్నా, లేదంటే నా తల్లి లాంటి భువనేశ్వరి గారిని విమర్శించిన తెలిసి అవన్నీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు సురేష్ గారు ప్లీజ్ ఒకే సెకండ్. నా తల్లి లాంటి భువనేశ్వరి గారిని అవమానించిన ఓర్చుకొని ప్రజల కోసం 4 years అసెంబ్లీలకు వచ్చాడు. లాస్ట్ 1 yearలో మీరు ఇంకా ఆయన్ను తరిమేయాలి అని కంకణం కట్టుకొని వ్యక్తిగత హననం చేసినప్పుడు మాత్రమే ఆయన బహిష్కరించాడు. ఆయన మాత్రమే, మీరు అండర్లైన్ చేసుకోవాలి, ఆయన మాత్రమే. మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చారు. మీరు ఈరోజు ఓకే జగన్మోహన్ రెడ్డి రాలేదనుకోండి, 10 మంది రావచ్చు కదా, మీరు వచ్చారా? మీరు వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేసి మీకు కానీ టైం ఇవ్వకపోతే మేము వచ్చాము, మా గొంతు నొక్కినారు, మా పీక నొక్కినారు, మాకు టైం ఇవ్వలేదు అని చెప్పి మీ ప్రజలు చెప్పచ్చు. మీరు అసెంబ్లీకే రాకుండా మాకు టైం ఇవ్వలేదు అంటే అభద్రతాభావం. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో మనం అవమానించినాం కదా, ఇప్పుడు మనం పోతే మనం అవమానిస్తారేమో అని చెప్పి ఆలోచనతో మీరే కాడి కింద పడేసుకొని మీరు రాకుంటే మీకు గౌరవించలేదు, మీకు టైం ఇవ్వలేదు అంటే ఎట్లా? మీరు వచ్చి టైం ఇవ్వలేదంటే మీరు పాయింట్ రేట్ చేయొచ్చు, నేను ఒప్పుకుంటా. కాబట్టి నేనేమంటానంటే ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అసెంబ్లీలోకి రాండి. అసెంబ్లీలో మీకు టైం ఇవ్వలేదు అంటే అప్పుడు మీ పక్షాన మాట్లాడదాం, నేను కూడా మాట్లాడతాను మీ పక్షాన, అవును జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు అని చెప్పి. మీరు రాకనే నాకు టైం లేదు, అప్పుడు చంద్రబాబు నాయుడు రాలేదు, అప్పుడు రామారావు రాలేదు అంటే రామారావు కూడా అప్పుడు రాలా. రామారావు రాకపోయినా మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, అది గమనించాలా. మీరు చాలా ట్రాన్స్పరెంట్ గా మీరు ఎంత మాట్లాడినా ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వెళ్ళరన్న నమ్మకంతో మాట్లాడుతున్నారు, కానీ ఆయన వెళ్తే ఆయనకి టైం కట్ చేస్తే మీరేమి దాన్ని వ్యతిరేకిస్తే ఇక్కడ మాట్లాడతారని మేమైతే అనుకోవడం లేదు. ఒకవేళ నిజంగా చేస్తే మేము దాన్ని వెల్కమ్ చేస్తాము. ఎలాగైనా ఆయన రాడు అని ఖచ్చితంగా మీకు నమ్మకం. రైట్, ఓకే.